50,000 కోట్లు 1,00,000 కోట్లు స్టూడియోలో ఇంటర్వ్యూలు ఇస్తున్నావు. ఏంది అసలు ఎందుకు గురించి ఇవ్వాలనుకుంటున్నావు? అసలు ఎందుకు గురించి అంటే ఫేమస్ నువ్వెందుకు చేస్తున్నావు? నేను ఎందుకంటే నువ్వు 50,000 కోట్లు ఒక రామ్ చరణ్ ఫ్యాన్ అంటున్నావు, ఒక అభిమాని అంటున్నావు, మళ్ళీ తర్వాత వేరే వాళ్ళు అయినప్పుడు అందరు ఫ్యాన్ అంటావు. ఏంది మామ, ఏందిరా అది? అట్లా కరెక్ట్ ఆ చెప్ప. 50,000 కోట్లు కాదు, కనీసం ఆ సినిమా ఎంత వస్తుంది ఆ రేంజ్ లో మాట్లాడి ఇన్ని కోట్లు రావాలి, ఫస్ట్ డే ఇంత కలెక్షన్ రావాలి, సెకండ్ డే ఇంత కలెక్షన్ కావాలి, ఇస్ అ మెగా ఫ్యాన్ గా, ఇస్ అ మెగా రామ్ చరణ్ ఫ్యాన్ గా అని చెప్పాలి. ఎందుకు అట్లా చేస్తున్నావు? అర్థమైతే చెప్పు, ఒక రీజన్ చెప్పు. తలకాయ తిప్పుకోకరా, తలకాయ దాంట్లో పెట్టరా, తలకాయ అక్కడ ఎందుకు తిప్పుతున్నావు? ఎందుకు స్టూడియోలో పోయి ఇంటర్వ్యూలు ఇస్తున్నావు? అసలు ఎవరైనా ఏమైనా చెప్పిరా నీకు? ఎవరైనా ఏమన్నా నీకు ఏమన్నా డబ్బులు ఇస్తురా నీకేమన్నా? ఎందుకు 50,000 కోట్లు 1,00,000 కోట్లు? అరే ఒక కామన్ గా మాట్లాడరా. చైనా, జపాన్, ఆఫ్టర్ నువ్వు ఇండియాలోనే ఈయన ఇక్కడే అల్లపడ తిరుక్కుంటా ఎందుకు వాళ్ళు అట్లా జపాన్లు గిపాన్ల కనెక్షన్ అక్కడికి ఇక్కడికి పైసా ఎంత తారుమారన్న తెలుసా మామ? ఫీల్ అవుతున్నావా, ఆలోచిస్తున్నావా? అట్లా అనొద్దు మామ, తప్పు అది. ఎందుకంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా చాలా జెన్యున్ ఫ్యాన్స్. సో నువ్వు అట్లా మాట్లాడకు. నువ్వు కూడా రామ్ చరణ్ ఫ్యానేనా కదా? నువ్వు రామ్ చరణ్ ఫ్యానే కదా? చెప్పురా ఏంది నేను అంటే చెప్పు. రామ్ చరణ్ ఫ్యాన్ ఎక్కడ మాట్లాడిచ్చావురా? అట్లుంటే ముచ్చట అంటే రామ్ చరణ్ ఫ్యానే కదా? నువ్వు రామ్ చరణ్ ఫ్యానే కదా? గట్టిగా ఫ్యాను ఫ్యాన్ ఫ్యాను పెద్ద ఫ్యాన్ నేను, పెద్ద ఫ్యాన్ పెద్ద ఫ్యాన్. ఏందిరా ఇట్లా కామెడీ కాదు, నిజంగా ఇప్పుడు జెన్యున్ గా నీ హార్ట్ఫుల్ గా నువ్వు ఎవరు ఫ్యాన్ రా? నేను కామెడీ చేస్తా, ఏడస్తా, నవ్వుతా, నా ఇష్టం అది. నువ్వు ఎవరు ఫ్యాన్ రా? అందరు ఫ్యాన్ నిజంగా ఒరే వచ్చినప్పుడు నీకు పెద్ద ఫ్యాన్ నేను. నీ కాడు పంపిడు. నా జీవితంలో ఫస్ట్ టైం నా స్నేహితుడు, నా ప్రాణ స్నేహితుడు శేఖర్, ఈడికి నేను పెద్ద ఫ్యాన్ని. నువ్వు నా స్నేహితుడు మామ. నేను కూడా కష్టంలో, సుఖంలో, దుఃఖంలో, నష్టంలో నాకేమన్నా బాధ కలిగినా, నాకేమన్నా నేను నష్టపోయినా వచ్చి దగ్గర ఉన్నాడు ఈడు. మామ నేను ఏమంటున్నా అబద్ధం. అది నేను ఒక ఫ్రెండ్ కాబట్టి వద్దు. నేను చెప్పా నిన్ను స్టూడియోలో తీసుకుపోయి వాళ్ళు 50,000 కోట్లు 1,00,000 కోట్లు అంటే నీకు ఇక్కడ తెలియకుండా బయట వేరే వాళ్ళు వేరే విధంగా ట్రోల్ చేస్తుర్రు. అందుకే ఎందుకు అట్లా చేస్తున్నావు అని చెప్పి నా దోసు కాబట్టి నేను అట్లా చెప్పాను. ఇప్పుడే నీకు నేను ఫ్యాన్ అయిపోయా. నాకు చెప్పినప్పుడు ఎవరు దోస్తు ఎంతైనా నేను చెప్తా. వేరే వాళ్ళు ఉంటే వేరే లెక్క మాట్లాడుతున్నాను. నాకు ఇన్ని రోజులు ఎవరు చెప్పలేదు మావా. ట్రోల్స్ చేస్తుర్రు. ఇదో మీడియా వాళ్ళు ఏమంటారు తెలుసా? డబ్బులు ఇచ్చిర్రు ఎట్లా కింద రాసి మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయండి. కుమార్ అనే ఈ వ్యక్తి డబ్బు కమ్ముడు పోయాడు. నిజమే మావా. ఇప్పుడు తెలుసుకున్నా పుట్టుకతో అన్ని విషయాలు అన్ని తెలియదు కదా అందరికి. ఇప్పుడు తెలిసింది. నన్ను ఏం చేయమంటావు మావా? స్టూడియోకి పోయి కూడా నిన్ను అంత చేసి కనీసం అప్పుడు కూడా తెలీదు మావా. తెలీదు నాకు. ఎందుకు మామ మళ్ళీ నన్ను ఏం చేయమంటావు మావా? కూడా KFC ఓనర్ అంట ఆయన. 65 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చిందంట ఆయనకు ఆలోచన. మరే చికెన్ ఎక్కడ అమ్ముతాడు కదా అంటే ఇటు కూడా కాల్చి ఉడకబెట్టి అమ్మడం ఇటు కూడా పోతారని ఆయనకు అప్పుడు వచ్చింది ఆలోచన. ఇప్పుడు వచ్చింది నాకైతే. నన్ను ఏం చేయమంటావు? అది కాదు మామ, అందరూ అట్లా అంటున్నారు కాబట్టి నువ్వు ఏం చెప్తావు అంటే చెప్పేది నువ్వు. ఒక సినిమా ఫస్ట్ డే ఇంత కలెక్షన్ చేస్తుంది, ఇంత కలెక్షన్ చేయాలని కోరుకుంటున్నా. ఇది రామ్ చరణ్ ఫ్యాన్ గా మొత్తానికి గేమ్ చేంజర్ హిట్ కావాలి. చెప్పు. నేను సీరియస్ మాట్లాడుతుంటే ఏంద్రా మళ్ళా? అరే మా మాట నాకు సీరియస్ గా రాదు మా మాట్లాడడం. నాకు ఏడుపు వచ్చేది ఒక్కసారికి వస్తుంది. ఎప్పుడంటే ఇప్పుడు కొడితేనే వస్తుంది. మాట్లాడు మామ. ఇంటర్వ్యూ అంటే ఒక దోస్త్ అని కాదు, ఒక ఇంటర్వ్యూ అంటే ఇట్లా ఫేస్ టు ఫేస్. జబర్దస్త్ వాళ్ళ కాడికి పోయినా చెత్త కుప్పలో పనికి రావు. నువ్వు యాక్టింగ్ నీకు చెడు ఏ నన్ను ఏం చేయమంటావు? హైపర్ అది పట్టుకోవద్దా?
అతను కూడా అడిగి నేను అభిప్రాయతిని అయ్యా ఒక అవకాశం ఇవ్వయా నీ స్కిట్లు ఆడన్న మూల నిల్చోనని ఇవ్వని అడిగా తన్నాడు తన్న తాడు ఎగిసాడు పడ్డా ఎగిరి పడ్డాడు ఆ చెత్త కుప్ప చెరువులో పడ్డా నేనేమన్నానంటే అదేదో షారుఖ్ ఖాన్ సినిమా 30 సంవత్సరాలు ఆడిలా సర్లే గాని ఇది కూడా ఆడదామనుకున్నా ఒకటే మాట నేను ఫైనల్ చెప్తున్నా ఏం తెలుసు ఉత్తరాబాయి వంది సోది వద్దు నాకు ఒకటే మాట చెప్తున్నా నేను అట్లా 50,000 చెప్పడం తప్పు తప్పు చెప్పొద్దు అట్లా దయచేసి నాకు ఇదో టైం లేదు ఇంకా ఇంకొక 2 రోజులు ఉంది నేను చేసిన తప్పు నేను నాకు ఇప్పుడే అర్థమైంది కరెక్టే నాలాంటి వాడు మాట్లాడకూడదు ఎందుకంటే నాలాంటి పేదోడు జైలు చెప్పాను తెలియక మాట్లాడినని చెప్పి మన ప్రజలు మరి మిగతా ఓడి మాట్లాడి ఓడి కడలేకపోతున్నావు నువ్వు అంటే వస్తు కాకుండా ఇవ్వడం పెద్దోడు పరిస్థితి బాగున్నాడు ఇవ్వడం డబ్బులు ఉన్నాడు అడిగితే ఓడే వాడలు పీకలే ఉండే ఓడి టచ్ చేయలేను ఏమన్నా అన్నానా చెప్పు మరి ఎందుకు అన్నావు అట్లా అన్నకు తప్పు రాంజరా అదేమ్మా ఇంత దేశ సేవకు అన్నాడు ఇంత దేశభక్తుడు ఇంకేమైనా చేసి దేశానికి అదేంటే సంబంధం మరి దేశంలో జనం చూస్తే కదా సినిమా డబ్బు వచ్చింది ఇప్పుడు దేశంలో ఏ పని చేసినా దేశ అభివృద్ధి కోసం చేస్తారు అందరూ ఎందుకంటే సినిమా అనేది ఒక వ్యాపారం ఒక బిజినెస్ ఎక్కువ డబ్బు వస్తే ట్యాక్స్ కట్టాలా దానివల్ల ట్యాక్స్ ఏం చేస్తాం మనం పేద వాళ్ళకు వాడతాడు చేసింది అదే తెలుసుకో అంతే అంతే చూసారు కదా అట్లా 50,000 1,00,000 చెప్పనా ఎవరన్నా చెప్పనా ఈడిగా నా ఫ్రెండ్ చూడండి నన్ను కొట్టాడు నన్ను తిట్టాడు నన్ను బూతులు అడిగాడు సరే ఫ్రెండ్ కాబట్టి కమ్మన్నా ఇంకోటి కానీ అయ్యుంటే వేసి ఉంటామండి ఖచ్చితంగా ఓడుకుంటే మొత్తం ఓడుకుంటా నీదేంది నీ కథ ఏంది నువ్వెందుకు ఇది చేస్తున్నావుట సరే నేను అన్న ఫేమస్ బుద్ధి లేడు నీకేం కర్మ నిన్నేమో కొట్టానా నిన్నే తిట్టానా అభిమాని తప్పైందని చెప్పురా 50,000 అని చెప్పడం తప్పు చెప్పు తప్పైందని చెప్పురా భయ్ అన్నారు కదరా ఎవరన్నారా భయ్ నువ్వే అన్నా మొత్తం మీ యూట్యూబ్ ఓపెన్ చేసే 50,000 కోట్లు 1,00,000 కోట్లు మెంటల్ లేసిందా ఇన్స్టాగ్రామ్ ఈడేంది ఇట్లా చేస్తున్నాడు పిచ్చి పట్టింది అనుకున్నాను రామ్ చరణ్ ఫ్యాన్స్ అట్టయితే తప్పైంది చెప్తామా దయచేసి రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరు నువ్వు కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ తప్పైంది నీకు ఫ్యాన్ అరే నా ఫ్యాన్స్ అంటే నన్ను కొట్టారు నీకు నేను ఫ్యాన్ అంతే మావా నువ్వు సినిమా నువ్వు చేసిన మనం నువ్వు ఫ్యాన్ చేసి నీకు ఫ్యాన్ అయ్యా నువ్వు ఆటో తగిలి 10 మంది పేదలు చొక్కా చింపు చెప్పుకోండి రామ్ చరణ్ ఫ్యాన్ గా నేను రామ్ చరణ్ ఫ్యాన్స్ గురించి 1,00,000 కోట్లు 50,000 కోట్లు ఏదో తెలియక తప్పైంది క్షమించండి సంక్రాంతి పండుగకి రామ్ చరణ్ గేమ్ చేంజర్ హిట్ కొట్టాలి అట్లే మళ్ళీ డాకు మహారాజ్ ఎట్టుకోవాలి సంక్రాంతి నాదంతే మావ నాది నా పరిస్థితి నన్ను కొడితే తప్ప నేను మారను కొట్టాలి దోస్త్ అని చెప్పి చెప్తున్నా చెప్పు అంటే ఫ్యాన్స్ కొట్టి అది కాదు అంటే ఫ్యాన్స్ కొట్టి నువ్వు ఫేమస్ అయిపోతామని అంటే నీకు ఒక 50 లక్షలు డిమాండ్ చేసి ఫ్యాన్స్ దాడి చేశారు నాకు 50 లక్షలు కావాలని పెద్ద ప్లానింగ్ చేసిన చిరంజీవికి ఒక 10 సంవత్సరాల క్రితం అంతమంది ఫ్యాన్స్ వేరు ఇప్పుడు ఎక్కడ లేడు ఎవడు అది చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు మనిషి అర్థం కావట్లే చిరంజీవికి ఇప్పుడు ఏడపోయారు ఆ ఫ్యాన్స్ అందరూ అదేందో మేము పవన్ కళ్యాణ్ షిఫ్ట్ అయిపోయాం అన్నాడు చెప్పరా ఈ మాట తొందర టైం అవుతుంది చెప్పు తొందర తప్పైందని చెప్పు రామ్ చరణ్ అన్నకి కింద వండుకో రామ్ చరణ్ అన్నకి నిజంగా అంటే నేను ఇంకా మంచి బడ్జెట్ రావాలనుకున్నా కాకపోతే తెలియక 50,000 కోట్లు 1,00,000 కోట్లు అన్న దాన్ని పట్టుకొని నా మీద అట్లా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు అట్లా కాదు నేను ఒక రామ్ చరణ్ అన్న ఫ్యాన్ గా మంచిగా
అన్న సినిమా మంచిగా హిట్ కావాలని RRR ఎట్లా హిట్ కొట్టిందో ఆ విధంగానే రామ్ చరణ్ ఇంకా మంచి హిట్ కొట్టాలి, గ్లోబల్ స్టార్ అట్లే. ఎంతమంది చూస్తారు లైవ్ లో? ఎవరు సరే అడ్డం తిప్పాం కదా, అదే మజాక్ చేయకురా, చెప్పరా. సరే మా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికి, 2 దెబ్బలు తిని. మిగతా ఫ్యాన్స్ అందరూ కూడా నేను క్షమాపణ చెప్తున్నాను. ఏదో తెలియక బుద్ధి లేక మాట్లాడినా. మీరు తెలుసుకోండి, మీరు సినిమాలు పోండి, చూడండి, ఆదరించండి, ఇంకేమన్నా కూడా చేసుకుంటారు. నాకు ఎందుకు చెప్పండి ఎవరు ఎట్టపోతే. నేను ఇక్కడి నుంచి రామ్ చరణ్ ఫ్యాన్, ఈడికి ఫ్యాన్ మళ్ళీ లేదా అది మాత్రం నిజం లేదు మా నువ్వేమన్నా అనుకో దయచేసి. ఎందుకంటే నీ ఫ్యాన్ నేను మొన్న చూసా, ఫ్యాన్ నీలాగా యాక్టింగ్ ఏ సినిమా హీరోలో చేయగలరా? నీలాగా రొమాన్స్ చెప్పురా ఫస్ట్. 50,000 కోట్లు 1,00,000 కోట్లు అన్నా చెప్పురా. 50,000 కోట్లు 1,00,000 కోట్లు రావు. ఒక్క రూపాయి కదా. 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లు అంటే పుష్ప 2 కోట్ల వరకు 1000 కోట్లు 2000 పుష్ప 2 రికార్డ్స్ బద్దలు. అంటే డే పర్పస్ ని బట్టి సినిమా రోజుకి 100 కోట్లు ఫస్ట్ డే. ఆ సినిమా రావద్దంటావా రాకూడదంటావా? అంటే మెల్లమెల్లగా రాదు, ఒకటేసారి రావద్దు. గుద్దితే గుమ్మని పోతాడు, మళ్ళీ హిట్ కొట్టాలి. హిట్ కొట్టడం అంటే ఏమని అర్థం? అంటే జనం అందరూ బాగుండాలి, అదే ఆ సినిమాకి డబ్బులు రాకూడదా? హిట్ బాగుందా అంతేనా? ఆ సినిమా రావాలిరా. కాకపోతే 50,000 కోట్లు 1,00,000 కోట్లు అంటే ఏమంటారు చెప్పు? ఎంత చెప్పాలో అంత చెప్పాలి, కరెక్ట్ రీజనబుల్ గా. ఒకవేళ ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు అట్లా ఎప్పితే ఓకే. నువ్వు 50,000 కోట్లు అంటే అది తప్పు కదా మామ. కొంతమంది ఏం చేశారు రిటర్న్ వాళ్ళది కరెక్ట్ ఆ పాయింట్ ని పట్టుకొని నీ మీద స్ప్రెడ్ చేసి, నువ్వు ఒక అంటే నువ్వు తెలుసో కానీ కానీ నీ మీద స్ప్రెడ్ చేసి, నీ మీద నెగిటివ్ క్రియేటివేట్ చేసి, నీకు ఒక బ్యాడ్ నేమ్ పెట్టి అట్లా బాగాలే కదా. నువ్వు అన్నావు నీకు అభిమానంతో అన్నది మంచి హిట్ కొట్టాలను, డబ్బులు నీకు లెక్కలు తెలియకుండా తెలియవు అని చెప్పి 50,000 కోట్లు 1,00,000 కోట్లు అట్లా చెప్పడం తప్పు కదా, అవునా కదా? ఇప్పుడు దాకా తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నా. కాబట్టి నా స్నేహితుడు, నా ప్రాణ స్నేహితుడు శేఖర్ స్నేహితుడు అంటావు కాదా? కాదా? ప్రాణ స్నేహితుడే మామ. అన్న గురించి చెప్పు మామ. ఏదో ఆడుకోనికి గురించి చెప్తాం. అది క్షమాపణ. అమ్మకంటే కూడా ఫస్ట్ నువ్వు ముఖ్యుడు. నీకోసం నా ప్రాణం ఇస్తాను రా, కానీ మిగతా వాళ్ళ కోసం నేను ఇవ్వను రా. అరే నువ్వు నా ఫ్రెండ్ రా మామ. అవి తర్వాత మ్యాటర్ మామ. ఇప్పుడైతే చెప్పు మామ, క్షమాపణ చెప్పినావా లేదా? సారీ చెప్తాను, నీ కోసం చెప్తానా, నా కోసం కాదు. అన్న కోసం తెలియక మాట్లాడిన దానికోసం, అన్న కోసం, ప్రజల కోసం చెప్తానమ్మా. మా అన్న కోసం, మా సినిమా హీరో అన్న కోసం నేను ఈ రోజు ఎక్కడి నుంచి చెప్తా ఉన్నా, ఈ పార్క్ నుంచి చెప్తా ఉన్నా. క్యాజువల్ గా నార్మల్ గా అట్లా నార్మల్ గా చెప్పురా. అట్లా చెప్పకురా, సబ్జెక్ట్ చెప్పు, సారీ చెప్పు. చెప్పేదాను నేను ఈ చుట్టుపక్కల వాళ్ళని నేను ఎవరు చూడమని అడగట్లే, వాళ్ళు సరదా చూసిపోండి అంతేకాని నా మీద వస్తారు. నీ మీదకి అట్లనే జరుగుతాయి తర్వాత ఈ రోజు. ఓడు ఎవడు వస్తాడు రమ్మరా, ఏడే ఉంటాయి. దేని గురించి దాడి చేయండి, వద్దురా నాకు రావాలంతే కానీ పిచ్చి పట్టిందా? అవునురా నా ఇష్టం ఇది. ఇప్పుడు నేనే ఉండి ఆపరా, వాడు వచ్చాడు చూసిపోవాలి కానీ ఇదేంటి ఇది? నువ్వు చెప్పు సీరియస్ అయితే. ఆయన ఏమన్నా నాకు ఏమన్నా మేతరం ఒకటే సార్ రమ్మను, మేతరం ఒకటే అని చెప్తాను గురించి. ఆయన నాకు అన్న అనుకుంటా, మేతరం కలిసి మెలిసి ఒకే ఇంట్లో ఉంటాం సరేనా. అంతే. నాకు ఎవరైనా చెప్తే నాతో బంధువు అయితేనో మా ఓడైతే చెప్పాలా, నాకేదైనా సహాయం చేయరా. ఊరికి దారిని పెట్టేందుకు చెప్తే బాగుండు అంటే అరే నేను సాయం చేసినా కదా చెప్పు. ఏం చేసావు చెప్పు. ఆ రోజు నువ్వు నాకు బలపు ఇచ్చావు, కళ్ళు ఇచ్చా, పుస్తకం ఇచ్చావు, నేను గైడ్ ఇచ్చా. నువ్వు నాకు బిర్యానీ పెట్టిస్తే నేను మటన్ బిర్యానీ పెట్టించా. నువ్వు నా చికెన్ నువ్వు సారీ చెప్పు ఫస్ట్. అన్నకు సారీ చెప్పు. అన్నకు కాదు, తెలియక 50,000 కోట్లు 1,00,000 కోట్లు అన్న. ఆ సినిమా అంటే ఒక ఒకటే వాడు చూసి సార్ కానీ కానీ చెప్పరా చెప్పురా. మళ్ళా కోపం చెప్తున్నావు, బాధపడతారు చెప్పు. లాస్ట్ మాట అట్టయితే కానీ లాస్ట్ మాట ఎట్లా చెప్తావు అంటే చెప్తాను. రామ్ చరణ్ సినిమా చాలా హిట్ కొట్టాలని మెగా అభిమానిగా
మెగా అభిమానిగా అరే సీరియస్ చెప్పురా ఒరే, నేను serious రా. నేను మెగా అభిమానిగా సంక్రాంతికి ఏ, కొట్టుకోడురా. అరే కుమార్ కొట్టుకోడు, serious చెప్తున్నా, చాలా చెప్పలేదు. ఏదో మెగా అభిమానిగా సంక్రాంతికి రామ్ చరణ్ సినిమా వస్తుంది, చాలా హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా ఏమన్నా లిప్ లాక్ ఇస్తున్నావా? దగ్గర చూస్తున్నాను చెప్పురా లేట్ అవుతుంది చెప్పు రామ్ చరణ్ ఫ్యాన్స్ దాడి చేస్తున్నారు మన కుమార్ ఫ్యాన్. అమ్మమ్మ చెప్పు మామ చెప్పురా తొందర. అరే నువ్వు యాక్టింగ్ చేయకురా, కొట్టావురా కొట్టావు కొడితే ఇంకోటి కానీ నువ్వు పట్టుకుని ఒకే గుర్తు తీసుకుంటా నువ్వు వాడు గమన నీకోసం గమన చెప్పురా అంటే మళ్ళీ ఎందుకు? అయ్యా అన్న అరే కుమార్ మజాక్ చేయకు. ఎక్కడ నేను పోయిందా అరే అరే రామ్ చరణ్ అన్న ఎంత ఏమారాయలు అన్నా ఏం జరుగుతుంది ఇక్కడ అరే రామ్ చరణ్ అన్న ఎంత మంచోడు వాళ్ళ ఫ్యాన్స్ కూడా మంచోళ్ళు. చెప్పు మంచిగా చెప్పు, నువ్వు కూడా ఫ్యాన్ నువ్వు రామ్ చరణ్ ఫ్యాన్ కదా మేము చెప్పు. మరి నీకు చెప్పు ఫస్ట్. అరే ఫస్ట్ మ్యాటర్ చెప్పురా. మరి నీకు కూడా ఫ్యాన్ రా చాలా సేపు సతాయించకరా చెప్పు. నువ్వు పెట్టు దండం పెట్టు అవులే ఫ్యాన్స్ నేనేం తప్పు చేయలేరు అవులే. ఊరికాడ పెట్టుకో ఏం కాదు మా అన్న గురించి ఏదైనా చెప్తా. రామ్ నేను చరణ్ ఫ్యాన్ ఇద్దా, నేను రామ్ చరణ్ ఫ్యాన్ మెగా ఫ్యాన్ కాబట్టి రామ్ చరణ్ అభిమానులు అందరూ నేను క్షమాపణ చెప్తాను.